సో ఆల్ రైట్ గైస్. సో మనకు ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చేసింది ఫైనల్ ఫేజ్. సో ఏ సర్టిఫికేట్స్, ఏ డాక్యుమెంట్స్ మనం తీసుకుపోవాలి కాలేజ్కి, అవి ఎన్ని జిరాక్స్ తీసుకుపోవాలి, అవి ఏ ఆర్డర్ వైజ్ తీసుకుపోవాలి నేను చెప్తే ఇప్పుడు వీడియోలో చూడండి. ఒకసారి ఆ సర్టిఫికేట్ లేకపోతే మీకు అవన్నీ ఒకసారి మీరు ఆ డేట్లో మీరు తీసుకోండి ఒకసారి పోయి. ఇంకోటి ఏంటంటే మనకి 13 నుంచి, అంటే రేపు ఆగస్ట్ 13 నుంచి మన 17 దాకా వాళ్ళు కాలేజీలలో సెల్ఫ్ రిపోర్ట్ అయ్యి మనం ఫిజికల్గా రిపోర్ట్ అయ్యి అవన్నీ మనం సర్టిఫికేట్ అనేది ఇచ్చేయాలి. అయితే వరకు సీట్ అనేది ఉంటుంది, లేదా ఉండదు సీట్ అనేది. సో ఒకసారి మీరు ఆర్డర్ వైజ్ చూసుకోండి ఏ సర్టిఫికేట్ మీకు కావాలో అనేది. ఫస్ట్ మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్ తర్వాత, అంటే ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. అది డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి మీరు. సో జాయినింగ్ రిపోర్ట్, ఇది కూడా ఫైనల్ ఫేజ్ తర్వాత నాకు జాయినింగ్ రిపోర్ట్ కావాలి, అది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ కావాలి, ఎస్ఎస్సీ మెమో కూడా. దాని తర్వాత వచ్చేసి మనకి ఇంటర్ ఆర్ డిప్లొమా చేసినట్టయితే మీరు అది కూడా ఒరిజినల్ కావాలి. లాంగ్ ఉన్న షార్ట్ ఓకే, షార్ట్ మెమో ఓకే, ఒరిజినల్ ఉండాలి. కాకపోతే తర్వాత టీసీ ఉండాలి, ఒరిజినల్ టీసీ అయితే పక్క ఒరిజినల్ ఉండాలి. అండ్ బోనాఫైడ్ ఫస్ట్ నుంచి ఇంటర్ దాకా చదివిన వాళ్ళు బోనాఫైడ్ ఒరిజినల్స్ ఉండాలి. 6th చదివినా ఏం కాదు. సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మనకి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలి. మీరు ఎస్సీ బీసీ అయితే స్కాలర్షిప్ కోసం ఎలిజిబుల్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ పక్క మీకు ఒరిజినల్ కావాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పక్క ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్ ఉన్నాయి కాదు ఇన్కమ్ సర్టిఫికేట్. ఏపీ ఈసెట్ హాల్ టికెట్ పక్క ఉండాలి, హాల్ టికెట్. తర్వాత ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు, మీకు వచ్చిన ర్యాంక్ కార్డు. దాని తర్వాత ఆర్ఓసీ ఫామ్, మీకు ఎప్పుడైతే మీరు షార్ట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు పోతారో ఇది వెరిఫికేషన్ అప్పుడు, సో మీకు ఆర్ఓసీ ఫామ్ ఇస్తారు కానీ వెరిఫికేషన్ అయినట్టు అదొక పక్క కావాలి. ఫీ పే రిసిప్ట్ కావాలి. ఇది ఎప్పుడంటే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారుగా కౌన్సిలింగ్కి, ఆ ఫీ పే రిసిప్ట్ అనేది పక్క కావాలి మనకి. దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎన్ని మీకు డిసబిలిటీ ఉంటే, పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే అది ఒకటి పెట్టుకోండి. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ పక్క కావాలి. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఒకటి, దాని జిరాక్స్ కావాలి. బ్యాంక్ పాస్బుక్ది స్కాలర్షిప్ కోసం అడుగుతారు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. మొత్తం 4 ఫొటోస్ కావాలి అక్కడ. తర్వాత ఇవి నేను చెప్పిన ఆర్డర్స్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ 3 సెట్ ఆఫ్ జిరాక్స్ మనం కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవో. ఈ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీకు వాళ్ళు తీసుకోరాలు. అక్కడ కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, కొన్ని జిరాక్స్ ఉన్నాయి, పక్కా మీరు చూసుకోండి. సో ఇంకోటి ఏంటంటే 13 నుంచి 17 లోపు మీరు పక్క రిపోర్ట్ అయ్యి అవన్నీ ఇచ్చేయాలి. సో ఇలా ఏమైనా సర్టిఫికేట్ మిస్ అయితే కనుక మీకు ఒకసారి వెతకండి, చూడండి, దొరుకుతుంది.